హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి. అయితే ఈ సంక్రాంతి భోగి పండుగతోనే ప్రారంభమవుతుంది. భోగి పండుగ అంటే ఉదయాన్నే పెద్ద పెద్ద మంటలు వేయడం, సాయంత్రం చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయడం. ఈ రేగి పళ్ళు తినడం వల్ల మనకి ఒంటికి ఎన్నో లాభాలు కలిగి ఉన్నాయి. అలాంటి రేగు పళ్ళను పిల్లల తలపైన ఎందుకు పోస్తారు అంటే చిన్నపిల్లలకు ఈ ఏడాదంతా ఎలాంటి సమస్యలు అనారోగ్యాలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో భోగి పళ్ళను పోస్తారు. రేగు చెట్టు అనేది శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన చెట్టు. రేగు పండ్లను బదరీ పండ్లు అని కూడా అంటారు. అందువల్లే విష్ణుమూర్తిని బదరీ నారాయణ అని కూడా అంటారు. విష్ణుమూర్తికి ఇష్టమైన రేగు పండ్లను తలపై నుంచి పోయడం వల్ల ఆ పిల్లలకి శ్రీ మహావిష్ణువు కరుణిస్తారని చెబుతుంటారు. ఇంకా ఈ భోగి పండ్లను ఎప్పుడు పోయాలి అంటే భోగి పండుగ రోజు సాయంత్రం అంటే సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో పోయాలి. ఇందులో ఏ ఏ వస్తువులు కలపాలి అనే లెక్కకు వస్తే మొదటిగా రేగిపళ్ళు, పువ్వులు, అక్షింతలు, డబ్బులు 1 రూపీ కానీ 2 రూపీస్ కాయిన్స్ కానీ, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో చెరుకు గడ్డలు కలుపుతారు. మేమైతే అనపకాయలు కలుపుతాము. కొంతమంది అయితే నానబెట్టిన శనగలు కూడా కలుపుతారు. ఈ విధంగా ఏవైనా 5 రకాల వస్తువులు కలపాలి. రేగిపళ్ళు, పువ్వులు, అక్షింతలు, చిల్లర నాణ్యాలు, అనపకాయలు కానీ, నానబెట్టిన శనగలు కానీ, లేదంటే చెరుకు ముక్కలు కానీ, చాక్లెట్స్ కానీ ఏవైనా కలుపుకోవచ్చు. ఇంకా మొదటిగా ఎవరు పోయాలి అంటే మొదటిగా అయితే తల్లి మాత్రమే పోయాలండి. పాపకు కానీ బాబుకు కానీ మొదటిగా తల్లి కుంకుమ పెట్టి 3 సార్లు దిగదీసి అంటే దిష్టి తీసి నా బాబుకి కానీ పాపకు కానీ ఉన్న దిష్టి అంతా పోవాలి అని కోరుకొని 3 సార్లు దిష్టి తీసి పోయాలి. ఎక్కడ పోయాలి, ఏ విధంగా పోయాలి అంటే తల పై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పళ్ళను పోయడం వల్ల పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది అని నమ్మకంతో మనము 3 సార్లు దిష్టి తీసి పోయాలి. ఇక ఏ వయసుల వారికి పోయాలి అంటే సంవత్సరం నుంచి 11 సంవత్సరాల లోపు పిల్లలకు మనము ఎవరైనా పోయచ్చు. ముఖ్యంగా మీకు కుదిరితే మీ పక్కింటి వాళ్ళు, మీ రిలేటివ్స్ ఎవరినైనా ఒక 5 మంది ముత్తైదులను పిలిపించి పిల్లలకు 3 సార్లుగా దిష్టి తీయించి పోయించండి. ఎందుకు పోయాలి అనే విషయానికి వస్తే ఈ ఒక సంవత్సరంలో ఉన్న దిష్టి మొత్తము మనము ఈ విధంగా పోయడం వల్ల పిల్లలకు ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది అండి. అందుకోసమే మనము భోగి పళ్ళను పోస్తాము. మాకు అయితే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు భోగి రోజు ఉదయము భోగి నీళ్లు పోసేవాళ్ళు. అంటే తలస్నానం చేయిస్తారు కదా, అప్పుడు ఒక నాణ్యము, అనపకాయలు, రేగిపళ్ళు ఈ మూడిటిని మన తల మీద పెట్టి 3 సార్లుగా నీళ్లు పోసేసేవాళ్ళు. సో మేము వాటిని భోగి నీళ్ళు అనేవాళ్ళము. మనము పిల్లలకు పోసిన తర్వాత భోగి పళ్ళను ఏమి చేయాలి, వాటిని తినవచ్చా? ఈ భోగి పళ్ళను మనము తినకూడదండి. ఎవరు తొక్కకుండా వీటిని మొత్తము శుభ్రం చేసుకొని ఒక కవర్లో కానీ దేంట్లో అన్న వేసుకొనేసి పారే నీటిలో వేయండి. వీటిని మనము తినకూడదు, ఎందుకంటే ఇవి దిష్టి తీసినవి కదా, తినకూడదు. అదేవిధంగా ఇందులో నాణ్యాలు కలిపాము కదా, ఆ నాణ్యాలను కూడా మనము ఎవరికైనా దానం చేస్తే మంచిది. కాబట్టి మీరు ఆ నాణ్యాలను కూడా ఉపయోగించకూడదు. మీకు పారే నీరు మీకు వసతిగా దగ్గరలో లేదు అనేలాగా అయితే ఎవరు తొక్కని చోట చాలా దూరంగా ఎక్కడైనా వదిలేసి రండి. ఎందుకంటే ఇవి దిష్టి పోవడానికి కాబట్టి మనకు పారే నీరు అయితే చాలా మంచిది. కుదరని వాళ్ళు ఎక్కడైనా దూరంగా చెట్ల కింద వేయండి. మీ ఇంటికి ముత్తైదువులను పిలిచారు కదా, ముత్తైదువులకి మీరు కుదిరితే ఏదైనా స్వీట్ పెట్టి పంపించండి. కుదరని వాళ్ళు పసుపు కుంకుమ ఇచ్చి తాంబూలము ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు మీ పిల్లలకు అందేలాగా కోరుకోండి.